తపస్సు కనుక ఎవరైనా సరిగ్గా కఠోరంగా చేస్తే ఇంద్రుడు కూడా భయపడతాడు. ఎందుకు అంటే, ఒకటి మనం ఆ తపస్సుకి పాత్రులమా కాదా? ఆ తపశ్శక్తితో మనం ఏం చేస్తామా అని భయంతో. సరిగ్గా అదే జరిగింది విశ్వామిత్రునితో. విశ్వామిత్రుని తపస్సుకి భయపడి ఇంద్రుడు మేనకని పంపించాడు. ఎందుకు అంటే, విశ్వామిత్రుడు తపస్సు కూడా అరిషడ్వర్గాలకి లోబడి ప్రారంభించాడు. కాబట్టి అసలు విశ్వామిత్రుడు పాత్రుడా కాదా అని మేనకని పంపిస్తే, విశ్వామిత్రుడు మేనకని చూసి మోహించి అరిషడ్వర్గాల్లో కామాన్ని జయించి తప్పు తెలుసుకుని తపస్సుని కొనసాగించాడు. కానీ ఈ ఘట్టం భరత వంశానికి ఒక పునాదినిచ్చింది. ఆ విషయం గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం క్రిందటి అధ్యాయాల్లో దేవతలు, దానవులు, గంధర్వులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా ఏ ఏ అంశాల నుంచి జన్మిస్తారు, ఏ ఏ రాజుల కింద జన్మిస్తారు, మహాభారతంలో ఏ ఏ పాత్రుడు ఏ ఏ అంశమో తెలుసుకున్నాం. జన్మేజయుడికి ఆ విషయం అర్థమయ్యింది. త్వత్తః శృతమిదం బ్రహ్మం దేవదానవ రక్షసాం అంశావతరణం సమ్యక్ గంధర్వాప్సరసాం తథా అని అతను మీరు చెప్పింది నాకు అర్థమైందండి అని చెప్పేసి వైశంపాయనులు వారికి చెప్పి, ఆ తర్వాత ఏమడిగాడు అంటే, అసలు ఈ కురువంశం ఎలా ప్రారంభమైందో నాకు చెప్పండి అని అడిగాడు. అడిగేసరికి చక్కగా వైశంపాయనులు వారు పౌరవాణాం వంశకరో దుష్యంతో నామవీర్యవాన్ పృథివ్యాశ్చతురంతాయ గోప్తా భరత సప్తమా అని చెప్పేసి, పురువంశంలో దుష్యంతుడు అనబడే ఒక పెద్ద రాజు ఉండేవాడయ్యా. ఆయన పృథివి మొత్తాన్ని పాలిస్తూ ఉండేవాడు. 4 సముద్రాలని చుట్టూ ఉండేటువంటి భూమిని ఆయన పాలిస్తూ ఉండేవాడు అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా పాలించేవాడు. కాలవర్షీ చ పర్జన్య సస్యాని రసవంతి చ సర్వరత్న సమృద్ధా చ మహీపశుమతి తథా అని చెప్పేసి ఆయన రాజ్యంలో మంచి అద్భుతమైనటువంటి సుభిక్షం ఉండేది. మేఘాలన్నీ సమయానికి మంచి వర్షం అది కురుస్తూ ఉండేది అని చెప్పేసి చాలా గొప్పగా రాసి, ఓ గొప్ప విషయం ఏం చెప్పాడు అంటే, దుష్యంతుడు గదాయుద్ధంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం గలవాడు అని చెప్పేసి చెప్పాడు. అందులోట అతను ఉద్యమ్య మందరం దౌర్భ్యాం వహేత్ సవనకాననం చతుష్పథ గదాయుద్ధే సర్వప్రహరణేషు చ. 4 రకాలుగా గదాయుద్ధం చేస్తారు. ఆ 4 రకాల్లోనూ ఆయన ప్రావీణ్యం గలవాడు అని చెప్పాడు. ఆ 4 రకాలు ఏమేమిటి అంటే, ప్రక్షేపము, విక్షేపము, పరిక్షేపము, అభిక్షేపము అని 4 రకాలుగా ఉంటుందిట. అంటే దూరంగా ఉండేటువంటి శత్రువుని గదిచ్చుకు విసిరి కొడితే దాన్ని ప్రక్షేపము అంటారట. అదే ఎదురుకుండా ఉండే శత్రువుని గదతో కొడుతూ ఉంటే దాన్ని విక్షేపము అంటారు. అదే చాలామంది శత్రువులు ఉన్నప్పుడు గదని అలా తిప్పి 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 శత్రువులందరినీ కొడుతూ ఉంటే దాన్ని పరిక్షేపము అంటారు. గద యొక్క ముందు భాగంతో కొడితే దాన్ని అభిక్షేపము అంటారు. సరే, ఆ గదాయుద్ధంలో ఆయన అద్భుతమైనటువంటి ప్రావీణ్యం చెందినవాడు, చాలా గొప్పగా ఉంది ఆయనతోటి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అంటే, అసలు జన్మేజయుడు వారు వెంటనే అడిగారు, చాలా బాగుందండి మీరు దుష్యంతుల వారి గురించి చెప్పారు మాకు, నాకు ఇంకొక విషయం చెప్పండి. సంభవం భరతస్యాహం చరితం చ మహాత్మనే శకుంతలాయాశ్చోత్పత్తిం శ్రోతిమిచ్చామి తత్వతః. భరతుడు ఎలా పుట్టాడు, శకుంతల ఉత్పత్తి ఎలా జరిగిందో నాకు విషయం చెప్పండి మహానుభావ అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత అసలు దుష్యంతుడు శకుంతల ఎలా కలుసుకున్నారు, ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పండి అంటే, వైశంపాయనులు వారు అదేనండి నేను అదే చెప్తున్నాను. ఏం జరిగిందంటే, అప్పుడు దుష్యంతులు వారు కాస్త చక్కగా ఒక వేటకి వెళ్ళారు. ఆ వేటకి వెళ్తుంటే ఎంత అందంగా ఉన్నాడు అంటే, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్త్రీలందరూ చూసి అబ్బబ్బా ఏం అందంగా ఉన్నాడు రైతను అని చెప్పేసి పశ్యంత స్త్రీగణాస్తత్ర వజ్రపాణిం స్మమేనిరే అయంస పురుష వ్యాఘ్రో రణేవసు పరాక్రమ. అద్భుతమైనటువంటి మంచి పురుష వ్యాఘ్రుడతను. ఈ స్త్రీగణ అందరూ చూసి అబ్బబ్బా ఏం అందంగా ఉన్నాడు ఇతను అని చెప్పేసి పూల వర్షం కురిపిస్తూ ఉండేవారు. సరే, ఇతను మంచి వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళిన తర్వాత ఏంటంటే
అప్పటి కాలంలో ఏమిటి అంటే చాలా రకరకాలైనటువంటి జంతువులన్నీ ఉంటూ ఉండేవి. చాలా చేసే జంతువులు, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏమిటంటే ఇలా అందరిని తినేస్తూ ఉండేవి జంతువులన్నీ. ఆ వ్యాఘ్రాలు వీటిలన్నిటిని చంపాల్సొస్తూ ఉండేది రాజు. అదొక కర్తవ్యం అనమాట రాజుది ఆ సమయంలో. అందుకుని దుష్యంతుడు చాలా గొప్పగా, అద్భుతంగా శౌర్య ప్రదర్శన చేస్తూ అక్కడ ఉండేటువంటి మృగాలన్నిటిని చంపడం ప్రారంభించాడు. బాణాలతో కొట్టాడు, కత్తులతో కొట్టాడు, గదతో కొట్టాడు, రకరకాలుగా కొట్టాడు. ఎంత దారుణంగా కొట్టాడు అంటే ఆ దెబ్బకి హింసక జంతువులన్నీ కూడా అంటే వ్యాఘ్రము, అడవి పంది, సింహము వీళ్ళందరూ కూడా ఇతనికి భయపడి ఇంకా పారిపోవడం ప్రారంభించాయి అనమాట. అంత దారుణంగా కొట్టాడు. ఎంత దారుణంగా ఇక్కడ వర్ణించారు అంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యాఘ్ర స్వభావంగా ఉండేటువంటి అడవి మనుషులు ఉండేవారు చూసారా అండి, వాళ్ళు ఆ జంతువులు పడిపోయిన మాంసాన్ని అలా పచ్చిగానే తినేస్తూ ఉండేవారట. అది వర్ణించబడి ఉంది మహాభారతంలో అంత గొప్పగా. సరే, మొత్తానికి ఈయన ఒక వనం అయ్యింది, ఇంకొక వనంలోకి ప్రవేశించేసరికి ఆ వనంలో పెద్ద జంతువులు అవి ఏమీ లేవు సరికదా. గొప్ప గొప్ప ఋషులు, సిద్ధులు వీళ్ళు వాళ్ళు ఉన్నారు. పైగా అక్కడ చూస్తుంటే ఏదో అప్పుడప్పుడేవో పక్షులు అవి అరవడం వినిపిస్తుంది తప్పితే, కోకిల కలరవాలు ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి తప్పితే, అక్కడ అసలు ఈ జంతువులు ఈ హడావిడి అంతా ఏమీ లేదు. సరే, మొత్తానికి ఈయన ముందుకు వెడుతుంటే ఎంత గొప్పగా ఉందిటంటే అక్కడ చాలా గొప్ప గొప్ప యతిభిర్వాలకిల్యైశ్చ, వాలకిల్యులు అనబడే యతులు ఉండేవారట. వాలకిల్యుల గురించి మనం చెప్పుకున్నాం కదా. వృత్తం మునగిణాన్వితం, అద్భుతమైనటువంటి మునులందరూ ఉండేవారట. అగ్నిగారైశ్చ బహుభి పుష్ప సంతర సంస్కృతం, మంచి మంచి పువ్వులు అవి వర్షం అలా కురుస్తూ ఉండేదిట. అంత అద్భుతంగా ఉంది అక్కడ. పైగా ఒక్క చెట్టుకు కూడా పళ్ళు లేకుండా ఉండేది కాదుట. ఆ చుట్టుపక్కల ఏంటంటే ఆ ఆశ్రమం చుట్టుపక్కల మాలిని అనబడే ఒక నది ఉండేదిట. ఆ నది చుట్టూరు అటు తిరుగుతూ ఉండేవారు. సరే, మొత్తానికి ఆ అద్భుతమైనటువంటి వనం లోపలికి ఈయన వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ కణ్వుని ఆశ్రమం కనిపించింది ఈయనకి. కణ్వుని ఆశ్రమం కనిపించేసరికి చాలా బాగుంది, ఎంత అందంగా ఉందిరా అసలు. అలంకృతం దీపవత్య మాలిన్య రమ్యతీరయ నరనారాయణ స్థానం గంగే ఏవో పశోభితం అని చెప్పేసి, నరనారాయణుల యొక్క స్థానం ఎలాగైతే గంగా తటంలో అద్భుతంగా శోభించబడుతోందో, ఎంతో అందంగా ఉందో, అలాగా మాలిని నది పక్కన ఒక ద్వీపంలో కణ్వుని ఆశ్రమం చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి అనుకుని ఈయన ఏమన్నాడంటే, మునిం విరజసం దృష్టం గమిష్యామి తపోధనం. చాలా గొప్ప ఋషి అయిన కాశ్యపం అంటే కశ్యప ప్రజాపతి కొడుకు కాశ్యపం స్థీయతామత్ర యావదా గమనం మమ. నేను ఒకసారి ఆయన్ని కలిసేసి వస్తాను, ఇంత దాకా వచ్చాం కదా, చక్కగా కణ్వ మహర్షిని వెళ్ళి కలిసేసి వస్తే ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పేసి చక్కగా వెళ్ళి చాలా ఆనందంగా శుభ్రంగా ఈ రాజుగా కాకుండా ఆయన చక్కగా మంచి మామూలు పంచేది కట్టుకుని జాగ్రత్తగా కణ్వుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తే ఆ ఆశ్రమం ఎంతో గొప్పగా ఉందిట. అక్కడ అద్భుతంగా ఋగ్వేదం చదువుతున్న బ్రాహ్మణులందరూ ఉన్నారు. అలాగే యజుర్వేదం చదువుతున్న బ్రాహ్మణులందరూ ఉన్నారు. సామగీతం పాడే బ్రాహ్మణులు ఉన్నారు. అథర్వవేదం చదివే బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి అబ్బా ఏం ఆనందంగా ఉంది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారట. చూసి చాలా సంతోషం అండి అని చెప్పేసి అనుకున్నారట. అనుకునేసరికి ఈయన సరే మొత్తానికి కణ్వుడు ఉంటాడేమో లోపలికి అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి లోపల అడిగారు, ఎవరుంటారు ఇక్కడ అని చెప్పేసి అనేసరికి అక్కడ లోపల నుంచి శకుంతల అనబడే ఒక ఆవిడ అద్భుతమైనటువంటి అందంగా శ్రుత్వాత తస్య తం శబ్దం కన్యా శ్రీరివ రూపిణి, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉండేటువంటి ఒక ఆవిడ నిశ్చక్రామాశ్రమాత్ తస్మాత్ తాపసీ వేషధారిణి అని చెప్పేసి ఆ ఆశ్రమము నుంచి బయటికి వచ్చిందిట. చాలా తాపసీ వేషంలో ఉంది, కానీ విపరీతమైన అందంగా ఉందిట. ఇంకా అందాన్ని చూసి ఈయన ఇంకా అసలు నిర్ధాంతపోయేట దుష్యంతుడు. ఆసనేనా చైత్వాచ పాద్యేనార్ఘ్యేణ చైవహి ప్రప్రచ్ఛానామయం రాజన్ కుశలం చ నరాధిపం. రాజుగారు వచ్చారు, మరి మామూలు విషయం కాదు కదా. వెంటనే ఆసనం ఇచ్చిందిట, అర్ఘ్యం ఇచ్చిందిట, పాద్యం ఇచ్చిందిట, అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. ఏమిటండి మీరు ఎలా వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు కదా, ఏంటంతా బాగానే ఉందా అని చెప్పేసి అడిగింది. అంటే
కుశల ప్రశ్నలు వేసింది. ఏం చేయమంటారు? మీకెందుకు వచ్చారండి? ఏంటి విశేషం అని చెప్పేసి అని అడిగితే, వెంటనే అక్కడ అతను ఏమన్నాడు అంటే, నేను ఇక్కడ కన్వ మహర్షిని కలవడానికి వచ్చాను అని చెప్పేసి తన గురించి తను చెప్పుకున్నాడు. రాజర్షేస్మి పుత్రోహం ఇలిలస్య మహాత్మనః దుష్యంత ఇతి మే నామ సత్యం పుష్కర లోచనే. అమ్మా, నేను ఒక రాజర్షిని. నేను ఇలిలుడు అనబడే ఒక రాజుగారి కొడుకుని. నన్ను దుష్యంతుడు అంటారు అని చెప్పేసి నేను చెప్తున్నాను నీకు అని చెప్పేసి అన్నారు. ఆగతోహం మహాభాగం ఋషిం కన్వముపాసితం. కన్వుడు మహామునిని కలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. క్వతో భగవాన్ భద్రే తన్మాచక్ష్వ శోభనే. మీరు అద్భుతంగా ఇలా నా గురించి నేను ఇలా వచ్చాను. మీరు ఎవరండి? మీరు ఎక్కడికి వెళ్ళారు అసలు కన్వుడు అని చెప్పేసి అడిగాడు. అడిగిన వెంటనే మా నాన్నగారు ఇక్కడ ఏదో పళ్ళు ఫలాలు తెచ్చుకోవడానికి వెళ్ళారు, కాసేపు ఆగండి, ముహూర్తం సంప్రతీక్షస్వ, మీరు కాసేపు ఆగండి, ఆగిన తర్వాత ఆయన వస్తారు అని చెప్పేసి అన్న వెంటనే, ఈయన ఎవరంటే, ఎవరమ్మా నువ్వు ఆశ్రమంలో లేరు సరికదా, ఉండాలి సరికదా, అసలు ఈ అందమైన అమ్మాయి ఎవరబ్బా అని చెప్పేసి అద్భుతంగా అనిపించింది అనమాట అతనికి. అనిపించి పాపం జాగ్రత్తగా లోపల కూర్చుని ఆయన, ఎవరు నువ్వు? కాస్త్వం కస్యాసి శుశ్రోణి కిమర్థం చాగతావనం. నువ్వు ఎవరమ్మా? నువ్వు అసలు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ వనంలోకి ఎందుకు వచ్చావు? అసలు ఎవరు నువ్వు? ఏవం రూప గుణోపేతాం కుతస్త్వమసి శోభని. నీ రూపం చూస్తుంటే ఏమో అద్భుతంగా ఉంది, మంచి క్షాత్రకులంలో పుట్టిన దానిలా ఉన్నావు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి అడిగారు. అడిగిన తర్వాత ఆవిడ చెప్పింది. ఏం చెప్పింది అంటే, కన్వస్యాహం భగవతో దుష్యంత దుహితామత తపస్వినో ధృతిమతో ధర్మజ్ఞస్య మహాత్మనః. దుష్యంత, మహారాజ దుష్యంత, నేను ఒక తపస్విని, నేను అద్భుతమైనటువంటి తపస్వి అయినటువంటి, బుద్ధిమంతుడైనటువంటి, ధర్మజ్ఞుడైనటువంటి కన్వుని పుత్రి అంటారు నన్ను. నేను కన్వుని కూతురిని నేను అని చెప్పేసి అంటే, ఇంకా ఈయనకి డౌట్ రావడం ప్రారంభించింది. ఏమిటి ఇలా మాట్లాడుతుంది ఏమిటి ఈవిడ? దుష్యంతుడు ఏమన్నాడు? ఊర్ధ్వరేత మహాభాగే భగవాన్ లోకపూజిత చలేద్ధివృత్తా ధర్మేపి నచలేద్ సంశితవ్రత. అసలు ఆయన ఊర్ధ్వరేత బ్రహ్మచారి కదా. ఊర్ధ్వరేత అంటే అలా రేతస్సు భూమి మీద పడకుండా అట్టే పెట్టుకున్నంత బ్రహ్మచర్యం ఉందిట. అది గొప్ప బ్రహ్మచర్యం అంటే. దాన్నే ఊర్ధ్వరేత బ్రహ్మచారి అంటారు. అసలు కన్వుడు ఊర్ధ్వరేత బ్రహ్మచారి కదా, అసలు నువ్వెలా పుట్టావు అతనికి, అసలు ఏమిటి గొడవ అని చెప్పేసి అడిగాడు దుష్యంతుడు. నాకు ఇదేదో తప్పనిపిస్తోంది, నువ్వు అసలు నువ్వు కన్వుడి కూతురు అసలు ఎలా పుడుతుంది, అసలు ఆయన బ్రహ్మచారి కదా అని చెప్పేసి అంటే, అప్పుడు వెంటనే శకుంతలంది, యథాయమాగమో మహ్యం యథా చేదభూత్ పురా శృణు రాజన్ యథాతత్వం యథాస్మి దుహితామునే. ఒకానొక సమయంలో కన్వ మహాముని ఇలాగా ఎవరో ఋషిగారు వచ్చి ఇదే ప్రశ్న అడిగారు. మీరు ఊర్ధ్వరేత బ్రహ్మచారి కదా, మీ అమ్మాయి ఏంటి, మీరు అమ్మాయిలా ఎవరిని పెంచుకుంటున్నారు అని అడిగితే, అప్పుడు ఆ మహర్షికి కన్వుడు ఒక మాట అన్నాడండి. ఆ మాట ఏమిటి అంటే, ఇలాగా ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు అద్భుతమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడు అంటే, తప్యమాన కిల పూర్వ విశ్వామిత్రో మహత్తప సుభృశం తాపయామాస శక్రం సుడగణేశ్వరం. ఆ తపశ్శక్తి యొక్క వేడికి ఇంద్రుడికి కూడా భయం వేయడం ప్రారంభించింది. బాబోయ్, ఏంటిది అసలు, తపసా దీప్త వీర్యోయం స్థానన్మాం చ్యావయేదితి. ఇంత తపస్సు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా నా పదవి గురించే తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. భీత పురంధరస్త తస్మాన్ మేనక మిదమబ్రవీత్. మేనకని పిలిచాడు. ఇలా రామ్మ, నువ్వు నీతో నేను మాట్లాడాలని చెప్పేసి పిలిచాడు. ఇలాగా భయపడి ఏమని పిలిచాడు, ఇదిగో ఏం చేస్తావంటే, మేనక, నువ్వు అప్సరసుల్లో అద్భుతమైనటువంటి గుణాలు కలదానివి. నీ అంతటి అందగత్తె అయినటువంటి అప్సరస చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అసలు ఈ విశ్వామిత్రుడి తపస్సు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గుణైరప్సరసాం దివ్యైర్ మేనకే త్వం విశిష్యసే. అప్సరసల్లో అద్భుతమైనటువంటి గుణం గలదానివి నువ్వు. శ్రేయో మే కురు కళ్యాణి యత్వాం వక్ష్యామి తచ్చును. నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు వినాలి.
అసావాదిత్య సంకాశో విశ్వామిత్రో మహాతపా. ఆ తపస్సు వేడి అద్భుతమైనటువంటి సూర్యుడిలా ఉందిట. ఆ తపస్సు వేడి అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. తప్యమానస్ తపోఘోరం మమ కంపయతే మనః. ఆయన తపస్సు చూసి నాకు వణుకొచ్చేస్తుంది అని చెప్పేసి అని మేనకే తవ భారోయం విశ్వామిత్ర సుమధ్యమే సంచితాత్మ సుదుర్ధర్ష ఉగ్రే తపస్సి వర్తతే. ఈ అద్భుతమైనటువంటి తపస్సు ఏదైతే ఉందో దాన్ని పాడి చేసే యొక్క నీకు నేను పనిని అప్పగిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఇంకా మేనకి భయం వేసింది. మహాతేజాస భగవాన్ తథైవ చ మహాతపాః కోపనశ్చ తథాహ్యేనం జానాతి భగవానపి. మీకు కూడా తెలిసిందే కదండి ఈ విషయం. అసలు ఎంత గొప్ప తపస్వతను. అతను అలా కళ్ళు తెరిచి చూసాడంటే నేను భస్మం అయిపోతాను. అసలు ఆయన్ని చూసి నేను అసలు ఎలా అంటే అసలు మీరే భయపడుతున్నారంటే నన్ను పంపిస్తున్నారా అక్కడికి, అసలు ఇది ఏమైనా బాగుందా అని చెప్పేసి ఆవిడ అడిగింది. అడిగేసరికి ఇంకా గొప్ప గొప్ప విషయాలు ఏమేమిటి చెప్పింది అంటే, వశిష్ఠుని యొక్క కొడుకులందరినీ నా సర్వనాశనం చేశాడు విశ్వామిత్రుడు. అసలు ఎంత గొప్ప తపస్వి అంటే అలా గొప్ప గొప్ప నక్షత్రాలని అతనే సృష్టించేశాడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. ఆ తర్వాత త్రిశంకుని అలా అపర స్వర్గమే సృష్టించాడు అతను. ఎంత గొప్ప గొప్ప తపస్వి అయితే అతని దగ్గరికి వెళ్ళి నేను నాట్యాలు చేశానంటే నన్ను శుభ్రంగా శపించేస్తాడు. ఆ దెబ్బకి నేను అయిపోతాను. వీళ్ళందరూ ఈ బాబోయ్ ఆయనతో నేను వెళ్ళాలని చెప్పేసి అంటుంది. పైగా ఏమంటుంది అంటే, యమశ్చ సోమశ్చ మహర్షయశ్చ సాధ్యా విశ్వే వాలకిల్యాశ్చ సర్వే ఏతేపి యస్యో ద్విజంతే ప్రభావాత్ తస్మాత్ కస్మాన్ మాదృశీనో ద్విజేత. ఎంత అద్భుతమైనటువంటి తపస్సు అంటే, యముడు, సోముడు అంటే చంద్రుడు, మహర్షులు, వాలకిల్యులు, విశ్వేదేవులు వీళ్ళందరూ కూడా ఈయన్ని చూసి జడుచుకుంటూ పోతారు. అసలు అంత అద్భుతమైనటువంటి తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు. ఇతను తపస్సుకి నేను ఎలా అసలు నేను ఏం చేయని చెప్పండి. అసలు అతని దగ్గరికి వెళ్ళి నేను నాట్యాలు అవి ఆడిందంటే నన్ను పట్టుకుని వాయిస్తాడు అతను. పైగా కళ్ళు తెడిచాడంటే చాడు శపించేస్తాడు. అంటే అంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు అనమాట. విశ్వామిత్రుని యొక్క తపస్సు చాలా గొప్పగా ఉంటుందండి. ఈ కథని రామాయణంలో అద్భుతంగా వర్ణించారు బాలకాండలో. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అద్భుతం అనమాట. అసలు విశ్వామిత్రుడు అంతటి గొప్పవాడు నాకు తెలిసి ఎవ్వరూ లేరు. సరే, మొత్తానికి ఇలా అయినేసరికి ఇంక సరేలే, ఇంక మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను, కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థ అక్కడ తయారు చేసేట్టే పెట్టాలి. ఒకటేమిటి అంటే, అక్కడ మీరు కామం తు మే మారుతస్తత్ర వాసః ప్రక్రీడితాయ వివృణోతు దేవ భవేచ్చ మే మన్మథస్తత్ర కార్యే సహాయభూతస్తు తవ ప్రసాదాత్ అని చెప్పేసి, నేను అద్భుతమైనటువంటి క్రీడలు అవి చేస్తూ ఉంటాను అక్కడ. అంటే ఏదో నాటకాలు అవి ఆడుతూ ఉంటాను, నేను నాట్యం అది చేస్తూ ఉంటాను. నాట్యం వేస్తున్న సమయంలో అక్కడ కామదేవుడు బాణంతో అలా సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత వాయువు కూడా అక్కడ ఉండాలి. ఆ వాయువు ఏం గొప్ప పని చెయ్యాలి అంటే, అక్కడ నా మీద ఉండేటువంటి బట్ట అనుకోండి, ఉత్తరీయం అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని అలా విసిరేయాలి. ఆ దెబ్బకి ఆ అవస్థలో నన్ను విశ్వామిత్రుడు చూడాలి అని చెప్పేసి అంత గొప్పగా అంత అద్భుతమైనటువంటి పగడ్బందీగా అక్కడ వేశారనమాట. పన్నాగం పన్నేరు వీళ్ళు శక్రుడు విశ్వామిత్రుని యొక్క తపస్సు ఆపడానికి అనమాట. ఇంకా ఇది అనేసరికి నువ్వు ఏం చెప్తే అదవుతుంది, నువ్వు వెళ్ళి ఆయన తపోభంగం చెయ్యి, నువ్వు వెళ్ళి అని చెప్పేసి వెంటనే ఇంద్రుడు కాస్త అలా అన్నాడు. అనేసరికి అక్కడ కాస్త విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటుంటే ఆవిడ చూసింది ఆయన్ని. అక్కడ గొప్ప గొప్పగా మంచి రకరకాలైనటువంటి నాట్యాలు అవి చేయడం ప్రారంభించింది. అనేసరికి వాయువు కాస్త ఆ వస్త్రాన్ని కాస్త తీసేసేసరికి ఆ అవస్థలో తస్యారూప గుణాన్ దృష్ట్వా సతు విప్రర్షభస్తథా చకారభావం సంసర్గా తయా కామవశం గతః. ఇంకా ఆ రూపాన్ని చూసి అతను అలా కామవశుడు అయిపోయాడు పాపం విశ్వామిత్రుడు అంత కామవశం అయ్యేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా సరే మొత్తానికి లోబడిపోయాడు. ఇంకా అలా ఉన్నారు కొన్నాళ్ళు. అసలు ఇది ఎన్ని రోజులు అలా చేసేటంటే అసలు కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోయారు. సుదీర్ఘకాలం అని చెప్పేసి ఇక్కడ రాశారు. సుదీర్ఘకాలంగా అలా చేస్తే ఆ సుదీర్ఘకాలం కూడా ఒక రోజులా అనిపించిందిట విశ్వామిత్రునికి, మేనకకి ఇక్కడ. అనేసరికి ఆ పని వలన అక్కడ
ఒక అమ్మాయి పుట్టింది అని చెప్పేసి అన్నారు. ఆ అమ్మాయిని కాస్త శకుంత పక్షులు రకరకాలైనటువంటి జంతువులని వాటిల్ని నుంచి రక్షించడానికి ప్రయత్నించారు. ఆ శిశువుని కాస్త అక్కడే పాపం మేనక మాలినీ నది యొక్క తటం దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. పర్యరక్షంత తాం తత్ర శకుంత మేనకాత్మజ, మేనక యొక్క కూతురిని శకుంత పక్షులు అనేటువంటి కొన్ని పక్షులు ఉంటాయట, శకుంత పక్షులు. ఆ శకుంత పక్షులు కాస్త ఎవ్వరూ చూడకుండా ఏమీ చేయకుండా చాలా బాగా కాపాడాయి అని చెప్పేసి అంటే, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి బ్రాహ్మణులు కాస్త వచ్చి చూసి ఎవరబ్బా ఈ పిల్ల అని చెప్పేసి అని చక్కగా ఆ కణ్వుడికి చెప్పారు. ఇదిగో అక్కడ ఒక అమ్మాయి ఉందండి, పాపం చూడలేకపోతున్నాం, ఒక్కతి ఉంది పాప, శకుంత పక్షులన్నీ వాటిని కాపాడుతూ ఉన్నాయండి అని చెప్పేసి, వాటిని మీరు ఎలాగో అలాగ పెంచుకోవాలండి అని చెప్పేసి అన్నారు. అనేసరికి అన్నారు. ఆ తర్వాత చక్కగా ఏమన్నారు అంటే, నిర్జనేతు వనే యస్మాత్ శకుంతై పరివారిత, నిర్జన వనంలో శకుంత పక్షుల వలన కాపాడబడింది కాబట్టి శకుంతలేతి నామాస్యాహ కృతం చాపి తతోమయ, నేను ఈ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టి దీన్ని జాగ్రత్తగా రక్షిస్తాను, పెంచుకుంటాను. ఏవం ద్వితరం విద్ధి మమ విప్ర శకుంతలాం శకుంతలా చ పితరం మన్యతే మామనిందిత అని చెప్పేసి, అతను ఈ కాలంలో శకుంతల ఈ అమ్మాయిని నేను పెంచుకుంటానయ్యా, ఇది ఈవిడ ఈ రోజు నుంచి నాకు కూతురు అని చెప్పేసి అని శకుంతల ఏమంది అంటే, ఇలా నేను పుట్టేనయ్యా, అలా నన్ను కణ్వుడు పెంచుకోవడం ప్రారంభించాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే దుష్యంతుడు ఈ మాట జాగ్రత్తగా వింటాడు. ఆ తర్వాత ఏమైందో మనం రాబోయే ఘట్టంలో చెప్పుకుందాం. ఈ రోజుకి నేను స్వస్తి చెప్తున్నాను. ఇక్కడ దాకా విన్న వాళ్ళందరికీ నా నమస్సుమాంజలుడు. నమస్కారం.